ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చేసిందంతా చేసి మళ్ళీ డౌట్ వచ్చిందంటావేంటి రోజా? అది కాదే రోజా, డౌట్ వస్తే డౌట్ క్లారిఫై చేసుకోవాలి కదా. బాలు గారిని డైరెక్ట్గా అడగడానికి నాకు సిగ్గు మొహమాటం అడ్డొచ్చాయి. ఎలాగైనా కన్ఫర్మ్ చేసుకోవాలని బాలు గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఏమైందంటే రోజా, ఏంటి అది పాలు కావాలా? ఓ, మీరు కాఫీ తాగుతారు కదూ? అవును, కాఫీయే తాగుతాను. కాఫీ కావాలి రోజా. నొప్పి వదలండి రోజా. మరి నాకు సార్కి బాగా ఎక్కువైంది రాత్రి. ఏం జరిగిందో గుర్తులేదనుకుంటా. మతిమరుపు మొత్తం మర్చిపోయినట్టున్నారు. ఉండండి, ఫ్రెష్ అప్ అయి కాఫీ తీసుకొస్తాను. రోజా, ఏంటి నువ్వు ఇంత జరిగాక బాలుగారి దగ్గర దాచడం ఏంటి? అది కాదు యమునా, చెప్పాలనే నాకు అనిపించింది. కానీ అబ్బా, మళ్ళీ కానీ ఏంటి రోజా? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ కానీ అంట. బాలు గారి కళ్ళల్లో ఆ ఎక్సైట్మెంట్, ఆనందం చూశాక అయ్యో, డిసప్పాయింట్ చేయటం అవసరమా అని నాకు అనిపించింది. అంతా అయిపోయాక ఇంకేం మిగిలిందని ఎగ్జైట్ అవ్వడానికి? మా తొలి కలయిక అద్భుతంగా ఉండాలని ఆశపడ్డాను. సర్లే, ఇంకేదైనా ఆలోచిద్దామని ఆగాను. రోజా, బాలుగారు చెప్పింది కరెక్టే అవ్వచ్చు, కానీ ఇప్పుడు తను తండ్రి అవ్వబోతున్నాడని ఆ మాట నువ్వు చెప్తే అంతకు 1000 రెట్లు సంతోషపడతారు. రోజా, ఇంకేం ఆలోచించుకో, నా మాట విను. ఈ విషయం వెంటనే బాలుగారికి చెప్పే. బాలుగారు సంతోషిస్తారు. ఇంకా దాచి లాభం లేదే. ఆలస్యం అమృతం విషం అంటారు. అంతేనంటావా? అంతే రోజా, ఇంకేం ఆలోచించుకో. నా కొంప ముంచేలా ఉందే. బాలుగారికి చెప్పేస్తాను. బాలుగారు ఎక్కడున్నారో కనుక్కుందాం. పద యమునా. నో. ఏంటి నవీన్, నువ్వు కూడా వస్తావా? నేను రావటం కాదు రోజా, మీరు బయటికి వెళ్తే ప్రమాదం, డేంజర్. ప్రమాదం ఏంటి నవీన్? రోజా, నీకు అర్థం కావట్లేదు. ఇక్కడ 2 పాయింట్లు మిస్ అవుతున్నారు. ఏంటవి? పాయింట్ నెంబర్ 1, ఫస్ట్, నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు. బాలుకి చెప్పాక నీకు ప్రెగ్నెన్సీ లేదని తెలిస్తే ఖచ్చితంగా బాలు డిసప్పాయింట్ అవుతాడు.
అసలే బాలు నిత్య అట్రాక్షన్లో ఉన్నాడు. తను ఎలా రియాక్ట్ అవుతాడో మనకు తెలియదు కదా. ఇక పాయింట్ నెంబర్ 2, ఈ ప్రెగ్నెన్సీ అబద్ధం అని తెలిస్తే నిత్య ఊరుకుంటుందా? బాలుని నిన్ను విడదీసింది. ఎప్పటికైనా నీతో ప్రమాదం అని ఆలోచించి నిన్ను చంపేసినా ఆశ్చర్యం లేదు రోజా. ఇక బాలుకైతే తనకు నువ్వు దగ్గర అవ్వడానికి నువ్వేదేదో నాటకాలు ఆడుతున్నావని బాలు అనుకుంటాడు. అప్పుడు నీ మీదున్న మంచి అభిప్రాయం, నమ్మకం అన్నీ బాలుకి పోతాయి రోజా. కాస్త ఆలోచించు. అందుకే కాస్త టైం తీసుకో. ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయ్యాక అప్పుడేం చేయాలో ప్లాన్ చేద్దాం. అప్పటి వరకు నువ్వు టెన్షన్ పడకు, తొందరపడకు. కరెక్ట్ రోజా. ఎవరేమనుకున్నా బాలు గారికి నీ మీద నమ్మకం పోవద్దు కదా. అందుకే కాస్త వెయిట్ చేద్దాం అంటున్నాను. సరే రోజా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ చెక్ చేసే కిట్ తీసుకొస్తాను. ఇప్పుడే తేలిపోతుంది కదా. యమునా, ఆగాగు, నా మాట విను. నేను ఎవ్వరి మాట వినను. అయ్యో, యమున ఒకటి నా ప్లాన్స్ అన్నిటికీ అడ్డొస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేసైనా సరే వీళ్ళని హోల్డ్ చేయాలి. బాలు గారికి రిసార్ట్లో జరిగిన దాని గురించి ఎలా చెప్పాలి? చెప్తే ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు? తండ్రి అవుతున్నారన్న వార్త విన్నాక బాలు గారు ఏం చేస్తారు? అన్నీ మర్చిపోయి మళ్ళీ నాతో ప్రేమగా ఉంటారా? అసలు ఎలా జరుగుతుంది? ఐ కాంట్ బిలీవ్ దిస్. బేబీ, ఇక్కడ నమ్మడాలు నమ్మకపోవడాలు ముఖ్యం కాదు. వాళ్ళిద్దరికి పెళ్ళయ్యాక అటు ఇటు తిరిగారు కదా, అక్కడెక్కడో కమిట్ అయి ఉంటారు. బా చూడండి, ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఇలాంటి అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయకండి. వాళ్ళిద్దరూ లవర్సు, ఒకరినొకరు ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారు. చాలాసార్లు బయటికి వెళ్ళారు కదా, ఇక్కడ కాకపోయినా అక్కడెక్కడో ఒకటై ఉంటారు. మామ్స్, ఇప్పుడేం చేద్దాం? నేను ఊరుకోను మామ్స్, నా వల్ల కాదు. నీ మాట విన్న దగ్గర నుంచి నాకు పిచ్చెక్కుతుంది. చంపేస్తాను, ఆ రోజుని చంపేస్తాను. బేబీ, ఈ సాకుతో బాలుని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నా? జరగనివ్వను, ఇది అస్సలు జరగనివ్వను. బేబీ కూల్. ఇంకా తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు కదా, నువ్వు టెన్షన్ పడకు. అయితే ఏంటి ఇప్పుడు? ఆ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలా? కాకపోతే నువ్వు వెళ్ళి మేడం గారికి బొట్టు పెట్టి హారతిచ్చి ఇంటికి తెచ్చి పూల పాన్పుపై కూర్చోబెట్టాలా?